బ్యాక్ టు మై ఛానల్ జట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. కొంతమంది ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రెసిపీస్ చేసుకోవాలన్నా తినాలన్నా ఏమనిపిస్తుందంటే ఎలా చేసుకోవాలి, అన్నంలో తినే కర్రీసే కదా మనం చేసుకోవాల్సింది, దీని లెక్క ఎలా చేసుకోవాలి ఏంటి అని కొంచెం ఆలోచన అనేది పడుతుంది. సో దాంతో కొన్ని రెసిపీస్ చేసుకోకుండా జస్ట్ ఫ్యాట్లో అంటే నెయ్యిలోనో కొబ్బరి నూనెలోనో ఫ్రై చేసుకొని తినేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక కర్రీ రూపంలో నేను ఈరోజు మష్రూమ్ కర్రీ అయితే చేసి చూపిస్తాను. చూడండి, ఇది ఫ్యాట్ అండ్ ప్రోటీన్ డైట్ చేసే వాళ్ళకు మాత్రం బాగా పనికొస్తుంది. మామూలుగా అంటే ఈ డైట్ కాకుండా నార్మల్గా తినే వాళ్ళకు కూడా ఇది పనికొస్తుంది. కాకపోతే వాళ్ళకే ఎస్పెషల్లీ నేను చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ధనియాలు, జీడిపప్పు బదులు పుచ్చపప్పు తీసుకున్నాను. అలాగే కొంచెం ఒక్క స్పూన్ అన్నమాట, జస్ట్ ఒక 10 పలుకులు ఉంటాయేమో అంతే గుమ్మడి గింజలు తీసుకున్నాను. సో దీంట్లో కొంచెం షాజీరా, అలాగే చెక్క, మగ్గ, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ లేనివన్నమాట, 0 కార్బోహైడ్రేట్స్. సో ఇవి వచ్చేసి మనకి ప్రోటీన్ డైట్లో ఇవి ఖచ్చితంగా తీసుకుంటాం మనం, కాబట్టి వీటిని ఇట్లా యూస్ చేసుకోవచ్చు. సో ఇవి తీసుకున్నాను. వీటిని ముందు పౌడర్ చేసి పెట్టుకుంటాను. దీంతో పాటు కొంచెం ఎండిపోయిన పుదీనా, కొంచెం మనం ఎండబెట్టుకొని ఆ పుదీనాని రెడీగా పెట్టుకొని ఉన్నాను నేను ఆల్రెడీ, నీడలో ఆరబెట్టి. సో ఆ పుదీనా కొంచెం వేస్తున్నాను, అంటే మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అంటే మనము ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఈ పౌడర్ని. అయితే ఈ పౌడర్ వాడుకునే ముందు ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకుందాం. అలాగే 2 యాలకులు కూడా వేసాను స్మెల్ కోసం. ఓకే, ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాము. రోస్ట్ చేసుకోవడానికి నేను ఒక ఇనుప కడాయిని వాడుతున్నా. ఇదైతే చాలా మంచిదన్నమాట, అందుకోసం ఇనుప కడాయిని వాడుతున్నాను. సో దీంట్లో నేను ఇప్పుడు డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. చేసినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఆపేసుకొని పౌడర్ పట్టేసుకోవడమే. ఇది పౌడర్ పట్టుకున్నాక కర్రీ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈరోజే నేను మార్కెట్లో ఈ మష్రూమ్స్ తీసుకొచ్చాను. నాకు వీటి కాస్ట్ 50 రూపీస్ పడింది. అయితే ఫ్రెష్గా వచ్చాయి. 3 డేస్ అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ అవుతాయి అన్నారు. కానీ నాకు వీటిని తెచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్లో అసలు పెట్టారో లేదో కూడా నాకైతే తెలియదు కదా. సో అందుకని నాకు ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేదని తేగానే చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇట్లా మష్రూమ్ని ఇలానే తినడం ఇష్టం, అంతేగాని వీటిని సన్నగా తరిగి అట్లా ఫ్రై చేయడం అట్లాంటివి నాకు ఇష్టం లేదు. సో మీరు సన్నగా తరగాలి అనుకుంటే సన్నగా తరిగి చేసుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే వీటిని ఇలానే కర్రీ చేసామనుకో ఉడకొచ్చు, ఉడకకపోవచ్చు. అందుకని నేను వీటిని కొంచెం ఇలా ముక్కలుగా చేసి జస్ట్ కొద్దిగా వాటర్ వేసి అవి మునిగేంత వరకు, అంటే కొద్దిగా వాటర్ మునిగేంత వరకు కాదులే, అవి ఎంత వాటర్లో ఉడుకుతాయో అంత వాటర్ వేసి కొంచెం ఉడికించుకుంటాను. అలా ఉడికించి కర్రీ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మష్రూమ్స్ అనేవి మనకి బాగా ఉడుకుతాయి, కర్రీ కూడా బాగుంటుంది. వేసుకొని అన్నీ కోస్తున్నాను. నా చిన్నతనాన పల్లెటూరులో పొలాలలోకి వెళ్ళి ఇలా మష్రూమ్స్ తీసుకొచ్చుకొని చేసుకునేవాళ్ళం. బయట దొరికే మష్రూమ్స్ కొంచెం ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. ఇవి పెంచినవి, బయట దొరికేవి ఇలా ఉంటాయి, పైన ఎక్కువ గుండుగా ఉంటాయి కదా, వాటిని బుడాలు అంటారు. సో అలాంటివి నేను తీసుకొచ్చుకుని మేము కర్రీ చేసుకునేవాళ్ళం. ఆ ఆనందమే వేరు. కానీ మనకి మళ్ళీ అలాంటి రోజులు రావు కదా. సో వచ్చిన వాటిని జ్ఞాపకాలతోటి ఇప్పుడు దొరికిన వాటిని
చేసుకుంటూ ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ వంట చేసుకోవడం అనేది అది ఒక ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి, ఏం పాడవలేదు. నేను చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి పెట్టలేదు మష్రూమ్ కర్రీ. ఈరోజు అమ్మ నువ్వు కర్రీ చేసుకుంటే నాకు కూడా టేస్ట్ వస్తాను అన్నాడు. కొంచెం కల్లుప్పు, నాకెందుకో ఉప్పు ఎక్కువ తినలేకపోతున్నాను నేను. అంటే ఎక్కువ అంటే అందరూ సరిపడా తింటారు, కాకపోతే దాని మీద తక్కువ తింటున్నాను నేను. నాకు అలా అనిపిస్తుంది. అలా తక్కువ తినడం వల్ల నీరసం కూడా వచ్చింది. కానీ ఏదో ఒక దాంట్లో మజ్జిగలోనో నిమ్మరసంలోనో ఖచ్చితంగా ఉప్పేసుకొని తాగాల్సి వస్తుంది నాకు. సో జస్ట్ కొంచెం వాటర్, అంటే వీటిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, అందుకని నేను కొంచెం వాటర్ వేసి సిమ్లో పెట్టి ఉడికించి రెడీగా పెట్టుకుంటాను. ఈలోపు ఇందాక పట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. వీడియో మొదట్లో మీకు ధనియాలు చూపించాను కదా వేయించి, సో అవి నేను ఇక్కడ మెత్తగా పొడి చేసుకున్నాను. ఇవి ఏంటంటే ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ముద్దగా ఆయిల్గా అయిపోతాయి, అందుకని అలా కాకూడదు. జస్ట్ మనకి మెత్తగా అయితే చాలు. ఆ మెత్తగా అయిన తర్వాత దాన్ని తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా కానీ కూరలు చేసుకునేటప్పుడు ఇది 1 స్పూను 2 స్పూన్లో వేసుకుంటే కర్రీలో బాగుంటుంది. ఆ పొడి వేసుకునే ముందు ఒక వెల్లుల్లి దాంట్లో దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ పొడి అయితే చేసుకున్నాను. ఈరోజు కర్రీకి సరిపడా కాకుండా కొంచెం ఎక్కువ చేసుకోవడం వల్ల మళ్ళా ముందు ఏమైనా కర్రీస్ చేసుకున్నప్పుడు అవి నాకు యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను కొంచెం పొడి అయితే తీసుకొని దాంట్లో కాస్త వెల్లుల్లి రెబ్బలు వేసి పట్టుకొని ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా. అయితే ఆ వెల్లుల్లి రెబ్బలతో పాటు ఇంకా ఏమేమి వేస్తాను అనేది ముందు ఈ వీడియోలో చూద్దాం. ఫ్యాట్ ప్రోటీన్ డైట్ చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా ఆనియన్ టమోటా తక్కువ తినాలి, వీలైనంత తక్కువ, అంటే 1 అంతకంటే ఎక్కువ తినకూడదు అనమాట. 1 టమోటా 1 ఆనియన్ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ టమోటా ఎందుకు ఎక్కువ వేయకూడదు, ఆనియన్ ఎక్కువ ఎందుకు వేయకూడదు అంటే వాటిల్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ మన బాడీలో ఎక్కువగా ఆ రోజు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని వచ్చేస్తాయన్నమాట మన బాడీలోకి. అందుకోసం అని చెప్పి అది కార్బ్స్ ఉంటాయి కాబట్టి వాటిని తక్కువగా ఉపయోగించాలి. అయితే మనం ఇలాంటి డైట్స్ ఏమైనా చేసేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలుగా తీసుకుంటే నిజంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా వీరమాచినేని డైట్ అనేది చాలా రోగాలకి చాలా మంచి మెడిసిన్ అన్నమాట. అది ఒక ఆహారపు విధానం. ఆ విధానాన్ని అలవాటు చేసుకోగలిగితే మనము చాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఇప్పుడు నేను చేస్తున్నది మాత్రం విఆర్కే డైట్ అయితే కాదు, కానీ ఆల్మోస్ట్ అదే 90% అదే. కాకపోతే ఆయన కొబ్బరి నూనె వాడమంటాడు ఫ్యాట్ స్థానంలో. అంటే మెయిన్ కొబ్బరి నూనెకి 90 మార్క్స్ ఇస్తాడు, కానీ నెయ్యికి వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి. అయితే 60 మార్క్స్ ఉన్న నెయ్యిని నేను ఇక్కడ ఉపయోగించుకుంటున్నాను అనమాట. సో అది అయితే ఇలాంటప్పుడు ఇలా డైట్లు చేసేటప్పుడు కర్రీస్ కానీ ఫ్రైలు కానీ చేసుకోవాలి అంటే మాత్రం చాలా డౌట్స్ వస్తాయి. కానీ ఓపిక ఉండి చేసుకోగలిగితే మాత్రం కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయి. నెయ్యితో కదా, ఇందుకు బాగుండు, చాలా బాగుంటాయి. దీని నిండా కదా వేసుకున్నాము, చూడండి ఎన్ని కొద్దిగా అయిపోయినాయి. ఓకే, దాని నిండా ఉన్నాయి, కాస్త అడుక్కి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు నేను కొంచెం హైలో పెట్టాను, ఫస్ట్ సిమ్లో పెట్టి ఉడికించాను, కొంచెం హైలో పెట్టాను. అది చూసారా. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా నేను ఎంత క్వాంటిటీలో చూసుకుంటున్నానంటే జస్ట్ దీనికి హాఫ్ మాత్రమే తీసుకున్నాను. సో ఇది నేను ఒక 1 అవర్ నానబెట్టుకుంటాను. ఈ కర్రీ ఇవన్నీ అయ్యేసరికి మనకి 1 అవర్ టైం పడుతుంది. సో ఆ లోపు నేను ఇవి నీట్గా కడిగి నానబెట్టేసుకుంటాను, ఒకేసారి ఎసురు పెట్టేసుకుంటాను, నానబెట్టి పెట్టుకుంటాను. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఎందుకంటే ఇక్కడ అసలే హాఫ్ పెట్టుకుంది, వాటర్ ఎన్ని పోస్తుంది అని ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అయితే యాక్చువల్గా బిర్యానీ లాంటివి చేసుకునేటప్పుడు
1కి 1.5 నీళ్ళు అయితే పోసుకుంటారు, అంటే నాకు తెలిసిన కొలత. అయితే నేను ఇక్కడ అన్నం అనేది నేను కొంచెం మెత్తగా ఉడికించుకుంటాను, అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు హాఫ్కి 2 హాఫ్స్ 3 హాఫ్స్ పోసుకుంటాను అంతే. సో అదే కొంచెం ఈ బాస్మతి రైస్ ఏం మెత్తగా ఏం అవ్వదు, కాకపోతే అలా పోసుకుంటే అన్నం కొంచెం బాగుంటుంది, స్మూత్గా బాగుంటుంది, బాగా ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ క్వాంటిటీలో వాటర్ పోసుకుంటాను. సో ఇప్పుడు ఇవి 1 అవర్ నానతాయి, ఈలోపు మనం కర్రీ చేసేసుకుందాం కదా. జస్ట్ మెల్ట్ అయితే చాలు అని చెప్పాను కదా. సో మనకి ఇది జస్ట్ మెల్ట్ అయింది. ఇక్కడ మీకు ఆయిల్ కనిపిస్తుంది, ఏంటి ఆయిల్ అనుకోవద్దు, ఒకే ఒక్క స్పూన్ అనమాట, చాలా చిన్న స్పూన్తో కొంచెం నెయ్యి వేసాను నేను. ఆయిల్ అనేది నేను వాడను. అంటే ఈ ప్రోటీన్ ఫ్యాట్ డైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనము నెయ్యిని ఫాలో అవ్వాలి, లేదంటే ఆలివ్ ఆయిల్. అంత ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ మనం అంటే నేను వాడలేను కాబట్టి నేను నెయ్యిని ప్రిఫర్ చేశాను. ఎందుకంటే అప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటుంటాము, అలాగే బయట నుంచి కొనుక్కున్న ఇంట్లో తయారు చేసుకున్న సరిపోతుందన్నమాట. నెయ్యి అయితే మనకి ఎప్పుడు అవైలబుల్గా దొరుకుతుంది. జార్లో పౌడర్ వేసుకున్నాను కదా, ఆ పౌడర్లోనే వేసుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడు అస్సలు పట్టుకోవద్దు, బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే పట్టుకోవాలి. సో ఇది చల్లారేలోపు నేను వెళ్ళి చెట్టు కరివేపాకు కోసుకొని వస్తాను. సో ఆరిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. మామూలుగా అయితే వైట్గా ఉండేది, రెడ్గా వైట్గా. నేను పుదీనా వేసాను కాబట్టి ఇలా ఉందన్నమాట. సో ఈ పేస్ట్తో ఇప్పుడు మనము కర్రీ చేసుకోబోతున్నాం. ఇది మొత్తం మనకి యూజ్ఫుల్లే. ఇక్కడ కూడా వాటర్ పోసి దీంట్లో వేసేస్తే ఇది కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ఇన్ని వేసుకున్నాం కదా, ఇది వేగిపోతే అసలు బాగుంటుంది కర్రీ మనకు. అందుకని ఎంత కొంచెం అంటే అంత కొంచెం, ఇంచు కూడా కాదు, జస్ట్ ఒక చిన్న ముక్క అల్లం, ఇంతే, చిన్ని ముక్క అల్లం. ఇంకా నాకు దీంట్లో తగ్గించినా పర్వాలేదు. దీంట్లో 4 వెల్లుల్లి, ఇంతే వెల్లుల్లి రెప్పలు. ఇవి నేను దంచి తీసుకుంటాను. ఇంతే. ఈ కొంచెం మనం మిక్సీ పట్టుకోలేము కాబట్టి నేను ఇలా దంచుకున్నాను, ఇంతే. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను ఒక 1/2 కిలో అలా నెయ్యి తీసుకునేదాన్ని. వాళ్ళు ఆ రోజు లేదని చెప్పి ఒక పావే ఇచ్చారు, తర్వాత వెళ్ళి తీసుకొచ్చానులేండి నెయ్యి. ఇప్పుడు ఉన్నదే నేను వేస్తున్నాను. ఇది మంచి నెయ్యి, వాళ్ళు పెరుగు మీద మేగడతోటి చేస్తారు. ఇది నాకు డైట్కి మంచి వర్కౌట్ అయింది. ఎక్కువగా కాకూడదు, అందుకని నెయ్యి వేయగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. మనకి మష్రూమ్స్ ఉడికించి పెట్టుకున్నాం కదా, చూడండి, ఇదిగోండి ఉడికినాయి. అయినా కూడా వీటిని
దీంట్లో వేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అడుగు అంటుకోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగాయి కదా, కొంచెం సేపు వేయించుకున్నాము. ఇప్పుడు వేగిన తర్వాత మనం పట్టి పెట్టుకున్నది కదా ఈ పేస్ట్ని వేసేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, నేను ముందే ఎందుకు మష్రూమ్స్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ ఏమవుతుందంటే త్వరగా చిక్కబడిపోద్ది. అందుకే మనం ముందుగా మష్రూమ్స్ని ఉడికించుకుంటే ఇప్పుడు దీంట్లో ఉడికినప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ మష్రూమ్స్కి పడతాయి అన్నమాట. ఇక్కడ నేను కాస్త ఎక్కువ వాటర్ అనేది పోసుకుంటాను. ఇప్పుడు ఇంతే కాదు, ఇంకొంచెం వాటర్ పోసుకుంటాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత హైలో పెట్టేసి ఈ వాటర్ మొత్తం ఇంకెంత వరకు ఉడికించుకోవాలి. ఇంకంతే, కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఇందాక మష్రూమ్స్ ఉడికించుకునేటప్పుడు ఎలాగో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు నేను కొంచెమే వేస్తున్నాను. మీరు ఈ కల్లుప్పు అనేది చూసి వేసుకోవాలి. ఇది కొంచెం వేసినా కూడా ఎక్కువ అయిపోద్ది. అందుకే ఇంకా ఒక ముక్క నా చేతిలో నుంచి ఒక ముక్క తీసేసి అది వేసాను అన్నమాట, ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా ఇప్పుడు ఈ వాటర్లోనే కొంచెం కారం వేసుకోవాలి. కారం అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను మసాలా కారం వాడట్లేదు, ఇది ఒట్టి మిరపకాయల కారం. ఎందుకంటే మనం దీంట్లోనే రకరకాలు వేసాం, మళ్ళీ కారంలో మసాలాలు ఉంటే నాట్ గుడ్. అందుకని నేను వట్టి కారము జస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు కారం ఎక్కువ తిన్నాను. యాక్చువల్గా మిరియాల పొడి వాడుతున్నాను, కాకపోతే ఈ కర్రీకి ఏంటంటే నాకు మిరియాల పొడి అంత అంటే మనం తినే ఫుడ్ ఏంటంటే డైట్లా అనిపించకూడదు, నోటికి రుచిగా ఉండాలి, బాగుండాలి. అందుకోసం అని చెప్పి నేను ఇట్లా వేసుకుంటున్నాను కారం. సో మీరు మీ రుచికి తగినంత కారం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మూత పెట్టి ఉడకనివ్వాలి. పక్కకి వెళ్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా ఇంకిపోయిన తర్వాత వాటర్ మొత్తం పోయినాయి. ఇప్పుడు మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఉప్పు కూడా చూసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దించి సర్వ్ చేసుకోవడమే. మష్రూమ్ ఏంటంటే చికెన్ ముక్కలాగా అట్లా కట్ అవ్వదన్నమాట, అది విషయం. ఓకే, ఇప్పుడు రైస్ అయితే వండుకోవాలి. ఇంకా రైస్ వండుకున్న తర్వాత ఇది మొత్తం ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. రైస్ ఎంత తక్కువ పెట్టుకున్నానంటే ఇది మీకు చూడటానికి ఇలా కనిపిస్తుంది, కానీ ఇది చాలా తక్కువ. ఈ రైస్ ఒక కప్పు రైస్ నేను మీకు ఇందాక మెజర్ కప్ చూపించాను కదా, అందులో కూడా కొంచెమే ఇది. అది వండిన తర్వాత దీంట్లో ఇంత మిగిలింది. సో ఇంత మిగిలింది, నేను ఇది తీసుకొచ్చుకున్నాను అనమాట. ఈ రైస్ ఎలా ఉంటుందంటే తింటుంటే ఇంకా కొంచెం తినంగానే ఎక్కువ అయిపోద్ది. అందుకే ఈ రైస్ కొంచెమే పెట్టుకోవాలి. ఇది మీకు వీడియోలో చూడటానికి అట్లా కనిపిస్తుంది, యాక్చువల్గా ఇది చిన్న కప్పు రైస్. తర్వాత దాంతోపాటు కీర దోసకాయ, ఇది వాటర్ని పట్టి ఉంచుతుంది. ఫైబరు, మనం తిన్న ఆహారంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అరగాలి అంటే ఖచ్చితంగా మనకు ఫైబర్ అవసరం. అందుకని నేను ఇది కీర అనేది పెట్టుకున్నా. ప్రతి మీల్లో ఈ కీర ఉండి తీరాల్సిందే. సో ఈ మష్రూమ్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇది కేవలం డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే, హెల్దీ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ కర్రీ. అయితే మామూలుగా తింటే ఎలా ఉంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను.
నేను ఇలా రైస్ జస్ట్ వారానికి ఒక్కసారి అలా తింటాను. నేను డైలీ రైస్ అయితే తినను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఫుడ్ని మనకు నచ్చినట్టు చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. బాగా నమిలి తినాలి. డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఎందుకు డైట్ అంటారంటే బాగా నమిలి తినాలి. అంటే రా ఫుడ్స్ ఎక్కువ తింటాం కాబట్టి నమిలి తింటే లాలాజలం ఊరి మన గట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అందుకని బాగా నమిలి తినాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మంచి రెసిపీతో వస్తాను. ఉంటాను. బాయ్.